లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో కూడా జరుగుతాయి. ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమవుతుంది. శాసనసభ స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఒకే కౌంటింగ్ హాల్లో జరుగుతుంది. అందుకే తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా మొదలు పెడతారు. ఇక 30 నిమిషాల తరువాత ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఒకేసారి కొనసాగనున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్కు గరిష్టంగా చూసుకుంటే కనుక 2 గంటల 30 నిమిషాలు అంటే 2.5 గంటల సమయం పట్టనుంది. ఈవీఎం ఓట్లకు ఒక్కో రౌండ్కు 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఒక్కో రౌండ్లో ఒక్కో టేబుల్పై 500 చొప్పున పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఇక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కూడా 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏపీలో కూడా ముఖ్యంగా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ 8:30కి సంబంధించి కూడా ఈవీఎంలు లెక్కించనున్నారు. ప్రస్తుతం మనం ఏలూరుకు వెళ్ళిపోదాం. ఏలూరులో కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లపై కూడా మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ చందు. ఏలూరు జిల్లా చూసుకున్నట్టయితే ఏలూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్ అందరూ కూడా లోపలికి అనుమతించడం జరిగింది. వీళ్ళంతా కూడా కౌంటింగ్ ఏజెంట్ అందరూ కూడా లోపలికి వస్తున్నారు. 6 గంటల లోపు రావాలని వీళ్ళకి ఆదేశాలు ఉన్నాయి. కౌంటింగ్ ఏజెంట్లు సమక్షంలోనే అన్ని కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం జరుగుతుంది. ఇది కౌంటింగ్ సంబంధించి మొదటిగా పోస్టల్ బ్యాలెట్లను ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి తీసుకొచ్చి పోస్టల్ బ్యాలెట్లను కూడా ప్రారంభిస్తారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి 500 పోస్టల్ బ్యాలెట్కు ఒక రౌండ్గా నిర్దేశించడం జరిగింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు అన్నిటి కూడా కౌంటింగ్ అయిన తర్వాత, అది పూర్తి అయిన తర్వాత మామూలుగా ఈవీఎం మిషన్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. 8:30 తర్వాత నుంచి ఈవీఎం మిషన్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారంటూ కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. అధికారులు చెప్పినప్పుడు కూడా ముందుగా పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈవీఎంలు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఏలూరు పార్లమెంటుకి సంబంధించి మనం సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, నూజివేడు, కైకులూరు మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం బాక్సులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంటు మొత్తం అన్ని కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమవుతాయి. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత మెయిన్ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీకి దాదాపుగా 4 కిలోమీటర్ల పరిధిలోంచి వాహనాలను ఇటు బైపాస్ వరకు రానివ్వకుండా వేరే మార్గం కూడా రూట్ మళ్లించడం జరిగింది. 3 అంచెల భద్రతా వ్యవస్థ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బైపాస్లో వాహనాలను 4 కిలోమీటర్ల అవతల నుంచే రోడ్డు అయితే ప్రయాణదారులు మళ్లించడం జరిగింది. ఇక మరో పక్క చూసుకున్నట్టయితే లోపలికి కూడా చాలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరు ఏజెంట్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వారి ఆధార్ కార్డులు, అదే రకంగా వారికి సంబంధించిన ఐడి కార్డులు ఉండి పూర్తిగా వాళ్ళే నిర్ధారించుకున్న తర్వాతే లోపలికి పంపించే ప్రక్రియ కూడా జరుగుతుంది. పోలింగ్ ఏజెంట్లు కేవలం ఐడి కార్డులు ఉన్నంత మాత్రం లోపల అనుమతించిన పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళు సేకరించిన తర్వాత మాత్రమే పంపిస్తున్నారు. ఎందుకంటే భద్రతా చర్యలు మాత్రం కౌంటింగ్ సెంటర్లో మాత్రం పటిష్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఒక మీడియా కౌంటింగ్ సెంటర్కి చాలా దూరంగా కూడా మీడియా సెంటర్ని ఏర్పాటు చేశారు. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అటు కేంద్ర బలగాల సహాయంతో లోకల్ పోలీసులు కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అదే ఈ డ్రోన్ కెమెరాలను కూడా ఇక్కడ ఉపయోగించే అవకాశం కూడా అవసరాన్ని బట్టి ఉపయోగిస్తామని కూడా పోలీసులు అయితే పేర్కొంటున్నారు. మొత్తం మీద మరి కాసేపట్లో ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు ఏజెంట్లు అందరూ కూడా లోనకి వెళ్ళారు. ఏజెంట్ సమక్షంలోనే పోస్టల్ బ్యాలెట్లన్నీ కూడా వాటిని పరిశీలించి కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు చేయడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. బందోబస్తు విషయంలో మాత్రం
చాలా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. అదే రకంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 12 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న ఏలూరు, కైకలూరు నియోజకవర్గాలు మాత్రం 12 రౌండ్లతో త్వరితగతిన ఫలితం వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా చింతలపూడి ఏదైతే 15 రౌండ్లలో ఫలితం వచ్చే అవకాశం ఉంది. చింతలపూడి రాత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద మరి కాసేపట్లో ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చేందు. రాంబాబు, నర్సాపురం సంబంధించి కూడా ఫలితం తొలిగా రానున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రౌండ్కి కూడా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎన్ని టేబుల్ ఏర్పాటు చేశారు? ఈ పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే నర్సాపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నర్సాపురం, భీమవరం, పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం. ఇలా చూసుకుంటే ఈ 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక 3 అసెంబ్లీకి సంబంధించి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోను, అదే రకంగా 4 విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఈవీఎం మిషన్లు భద్రపరచడం జరిగింది. అక్కడ కూడా అన్ని పటిష్ట భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 12 రౌండ్లకే నర్సాపురం ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొట్టమొదటిగా రాష్ట్రంలోనే మొదటి ఫలితంగా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం కూడా వచ్చే ఫలితం ఉంది. ఎందుకంటే తక్కువ ఓటర్లు ఉండబట్టి 12 రౌండ్లకే నర్సాపురం మొదటి ఫలితం వచ్చేటట్టు ఉంది. అలాగే భీమవరం, తణుకు ఆ 2 కూడా ఆలస్యం అయ్యేటట్టు ఉంది. దాదాపుగా 17 రౌండ్ల వరకు భీమవరం, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు కొనసాగుంది. మొత్తం మీద మొదటి ఫలితం నర్సాపురం, రాష్ట్రంలోనే నర్సాపురం వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. అలాగే తణుకు, అదే రకంగా భీమవరం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి అక్కడ ఫలితం కాస్త ఆలస్యమే ఉంది, రాత్రి అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే అటు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ కానీ, ఏలూరు పార్లమెంట్ కానీ ఈ ఫలితాల కోసం మాత్రం ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆతృత అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గోదావరి జిల్లాలపై ఎక్కువ సీట్లు వస్తాయి, గోదావరి జిల్లాలకు సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల మీద మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా దృష్టి సారించిన నేపథ్యంలో గోదావరి జిల్లాల ఫలితాలపైన రాష్ట్ర ఫలితాలు ఆధారపడి ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గోదావరి జిల్లాలో కీలకమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫలితాలు ఎలా ఉండబోతాయి అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 8 గంటలకు మరి కాసేపట్లో 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎం మిషన్లు కౌంటింగ్ ప్రక్రియ అయితే జరిగే అవకాశం ఉంది. దీనికోసం అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురంలోని విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, అదే ఏలూరు చూసుకున్నట్టయితే ఏలూరు పార్లమెంటు పరిధిలో చూసుకున్నట్టయితే ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్ళారు. 8 గంటలకల్లా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు, తర్వాత ఈవీఎం మిషన్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. చంద్రు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.